దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమెన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 7వ నెల చివరి పరిశుద్ధ దినమున ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో ఉండడానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. సియోను ప్రార్థనా మందిర విశ్వాసులకును ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ఒక మా దేవ, కృప కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ ఆలయం నందు చేరి ఈ రీతిగా ప్రభువా నిన్ను ఆరాధించుటకు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా మీ ఉచితమైన ప్రేమ చేత కృప చేత మమ్మలను విమోచించి నీ ప్రియబిడ్డలుగా చేసుకున్నందుకే వందనాలు తండ్రి. ఈ పరిశుద్ధ దినమున నీ వాక్యమును మేము ధ్యానింపబోచుండగా మాకు నీ కృప దయచేయండి. ఈ ఆరాధన అంతటిలో మీరు మాకు సహాయం చేయమని, సమస్తమును క్రమముగా మర్యాదగా జరిగించి నీ పరిశుద్ధ నామం మహింపరచబడినట్లు మా జీవితాలు దీవించబడినట్లుగా కృప చూపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. కీర్తన పాడుకుందాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పరిమళించెనే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిమళించునే. నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిశుద్ధాత్మలో ఆనందించేదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. పరిశుద్ధాత్మలో ఆనందించేదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు
ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమ పరచెద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమ పరచెద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా. ప్రభువునందు ప్రియమైన వారలారా, వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 22వ వచనము నుండి చివరి వరకు వ్రాయబడి ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 22వ వచన ప్రారంభము. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించెను. ప్రార్థన చేసుకుందాం. వాక్య ధ్యానం కొరకు ప్రార్థన. పరిశుద్ధుడవగు మా ప్రభువా, కృప కలిగిన తండ్రి, మరొకసారి నీ సహాయం కొరకే మేము అడుగుతున్నాం. చదవబడిన ఈ వాక్య భాగాన్ని ధ్యానించుచుండగా మాకు సహాయం చేయండి ప్రభువా. నీ ప్రజలమైన మా పట్ల కృప చూపి నీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడమని, మా జీవితాలను నీ వాక్యపు వెలుగులో మేము సరిచేసుకున్నటకు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ యొక్క చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మొట్టమొదటిగా అనగా మరి దీన్ని మనము కొండ మీద ప్రసంగము అని అంటాం. 5వ అధ్యాయము 1వ వచనం నుండి ఇక్కడ ప్రారంభించినటువంటి విషయాలు ఈ 8వ అధ్యాయము చివరి వరకు కూడా
మరి కొనసాగింది. అయితే ఇక్కడ మనం ఈ దినము చదువుకున్నటువంటి ఈ వాక్య భాగం 7వ అధ్యాయము 22వ వచనం నుండి 29వ వచనం వరకు చదువుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి విషయాన్ని చాలా కూలంకషంగా మరి వారికి బోధించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ సువార్తలను గమనించినప్పుడు మరి మానవ జీవితంలో అనుసరించాల్సినటువంటి విషయాలు, ఆత్మ సంబంధంగా ఏ రీతిగా మనం ఉండాలి, ఆలోచించాలి, మాట్లాడాలి, జీవిత విధానాన్ని కొనసాగించాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు మరి బోధించినట్లుగా ఈ సువార్తల్లో మనము గ్రహించగలుగుతూ ఉన్నాం. 22వ వచనం చూస్తే, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. ఏ దినమున అనంటే ప్రభువైన యేసుక్రీస్తు మరి లెక్క చూసుకునేటువంటి రోజు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము గమనించాలి. ఎందుకనగా పైన ఉన్నటువంటి ఆ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును అని రాయబడి ఉంది. అంతకుముందు వచనాల్లో మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అని అంటున్నారు. అలాగే మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఎప్పుడది అనంటే ఆయన తీర్పు తీర్చేటువంటి దినము, లెక్క చూసుకునేటువంటి దినము అని ఈ వచనాన్ని బట్టి మనం గ్రహించగలము. అందుకే ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ 22వ వచనంలో, ఆ దినమందు ఆయన లెక్క చూసి ఆయన ఫలాలు పరిశీలించేటువంటి దినమందు, మన యొక్క క్రియలకు ప్రతిఫలాన్ని అనుగ్రహించేటువంటి దినమందు, ప్రభువా ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా? అంటే దేవుని యొక్క నామమును బట్టి, ప్రభువు నామమును బట్టి ప్రవచించినటువంటి వారు, ఆయన నామమును బట్టి దయ్యములను వెళ్ళగొట్టినటువంటి వారు, ఆయన నామమున అనేక అద్భుతములు చేసినటువంటి వారిని గూర్చి, అంటే అందరూ కాదు, అలా చేసినటువంటి వారిలో కొందరిని ఆయన అంటున్నారు. ఇక్కడ చూడండి, నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను అన్నారు. వాళ్ళు అంటారంట, అలా మేము చేయలేదా అని. అప్పుడంట, నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను అని అన్నాడు. కారణం ఏమిటి? 21వ వచనంలో మనం చదువుకుంటున్నాం పై భాగంలో, ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. అంటే ప్రభువు నామమును బట్టి దయ్యములను వెళ్ళగొచ్చినటువంటి అనేకులు, ఆయన నామమును బట్టి అద్భుతములు చేసినటువంటి అనేకులు, ఆయన నామమును బట్టి ప్రవచించినటువంటి అనేకులు పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారము చేయనటువంటి వారిని దేవుడు ఎన్నడూ నేను ఎరుగనని చెబుతాడని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. అద్భుతాలు చేశారు, ప్రవచించారు, ఆయన నామమును బట్టి దయ్యములను వెళ్ళగొట్టారు, కానీ ఆయన చిత్త ప్రకారంగా వాళ్ళు చేయలేదు, వారి చిత్త ప్రకారంగా వారు జీవించలేదు. కాబట్టి అటువంటి వారిని అక్రమము చేయవారులారా అని పిలుస్తూ ఉన్నాడు. అయితే ఏ రీతిగా ఉండాలి, మరి మనం ఏం చేయాలి, మన జీవిత విధానము ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించినప్పుడు, ఆలోచించినప్పుడు, తర్వాత రాయబడిన వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును అని చెప్పబడింది. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాం, దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉంటాం, కానీ వాటిని మనం అనుసరించకపోతే అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి అని అనేటువంటి జాబితాలో ఉంటాం. అలా కాక దేవుని యొక్క మాటలు లేక వాక్యాన్ని విని దాని చిత్త ప్రకారము చేసినప్పుడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, ఈ లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకై సిద్ధపరచబడిన ఈ రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో రాయబడినటువంటి ఆ మాటల ప్రకారంగా రాజ్యమును స్వతంత్రించుకునే వారంగా ఉంటాం. ఇక్కడ 24 నుంచి 27 వరకు ఉన్నటువంటి వచనాలు మనం జాగ్రత్తగా గమనిస్తే, దేవుని యొక్క వాక్యాన్ని విని
వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును అని వ్రాయబడింది. అనంటే ఇక్కడ ఇద్దరు మనకు కనబడుతున్నారు, ఇద్దరు వ్యక్తులు. ఒకరిని బుద్ధిమంతుడు అని సంబోధించారు, రెండవ వాడిని బుద్ధిహీనుడు అన్నారు. బుద్ధిమంతుడు ఏం చేశాడు అని అంటే దేవుని యొక్క మాటలు విని వాటి చొప్పున చేసినటువంటి వాడు. బుద్ధిహీనుడు దేవుని యొక్క వాక్యాన్ని వింటాడు కానీ దాని ప్రకారంగా చేయడు. అటువంటి వాడు బుద్ధిహీనులు అని ఇక్కడ వ్రాయబడి ఉంది. కాబట్టి బుద్ధిమంతుడు ఏం చేశాడు అంటే ఎలా దేనిని పోలి ఉంటాడు అనగా బండ మీద కట్టినటువంటి ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. వాన కురిసింది, వరదలు వచ్చాయి, గాలి విసిరింది. ఇవన్నీ కూడా ఆ ఇంటి యొక్క పై భాగాన్ని, గోడల యొక్క బలాన్ని, పునాది యొక్క బలాన్ని కూడా పరీక్షించేవి వరదలు, గాలి. కాబట్టి ఆ ఇంటి యొక్క గట్టితనాన్ని పరీక్షించినప్పుడు అది బండ మీద వేయబడిన పునాదితో కట్టబడిన ఇల్లు కాబట్టి అది స్థిరంగా ఉంది, అది పడలేదు అని చెప్పబడింది. ప్రభువునందు ప్రియమైన వారలారా, మన జీవితంలో మన యొక్క క్రైస్తవ జీవితాన్ని లేక మన విశ్వాస జీవితాన్ని క్రీస్తు అనే బండపై, క్రీస్తు మీద, క్రీస్తు అనేటువంటి పునాదిపై, క్రీస్తే మన విశ్వాస జీవితానికి మూలమైనటువంటి వాడు. మనకు వాక్యమే మన విశ్వాస జీవితానికి అతి ప్రధానమైనది. కాబట్టి ఆ రీతిగా క్రీస్తు అనే పునాది మీద కట్టబడినప్పుడు చాలా స్థిరమైనటువంటి వారంగా ఉంటాం. ఈ యొక్క జీవితంలో ఎన్నెన్ని శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనను లోక సంబంధమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవే కాక శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్ని కలిగినను స్థిరమైనటువంటి విశ్వాసంతో ఉంటాము అనేటువంటి సత్యాన్ని ఈ వాక్య భాగం మనకు తెలియజేయుచున్నది. చూడండి, ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యోబు గురించి దేవుడే గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చారు. యోబు గ్రంథంలో మరి ఆ విషయాలు మొదటి 2 అధ్యాయాల్లో అంటే 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో వ్రాయబడిన విషయాలు క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుంటే యోబు చాలా భక్తిపరుడు అని దేవుని చేతనే సర్టిఫికెట్ పొందినవాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూస్తే ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఎంత గొప్ప సర్టిఫికేట్! అతని గురించి చెప్పబడినటువంటి రాయబడిన మాటలు, వాక్యంలో రాయబడిన మాటలు. యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. ఎంత గొప్ప వ్యక్తి జీవితంలో గొప్ప శోధన, శ్రమలు కలిగాయి. దేవుడు ఆ రీతిగా ఆయనను పరీక్షించడానికి అనుమతించినప్పుడు అతనికి కలిగిన 7 కుమారులు, 3 కుమార్తెలు. తర్వాత వచనాలు చూడండి. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, బహుమంది పనివారు. అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి యోబు యొక్క జీవితంలో ఒకానొక దినాన్ని జరిగినది. తన యొక్క కుమారులు, 7 కుమారులు, 3 కుమార్తెలు ఒకే దినమున చనిపోయారు. వాళ్ళందరూ ఒక ఇంటిలో కూడి అన్నపానములు పుచ్చుకొనిచున్నప్పుడు మరి ఆ ఇంటి పైకప్పు కూలి వారు చనిపోయారు. ఈ విషయాలన్నీ కూడా మరి ఈ తర్వాత వచనాలు 1వ అధ్యాయంలోనే 13వ వచనం నుండి రాయబడి ఉన్నాయి. అలాగే తనకు కలిగినటువంటి ఎద్దులు, గాడిదలు, గొర్రెలు ఇవన్నీ కూడా ఇతరులు వచ్చి వాటిని పట్టుకొని పోయారు. పనివారిని ఖడ్గంతో హతం చేశారు.
అని ఇలా అతనుకున్నదంతయు కూడా మొత్తం ఆస్తితో సహా, కుమారులు కుమార్తెలే కాక ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఆస్తి ఏదైతే ఉందో అదంతా కూడా పోగొట్టుకున్నటువంటి వాడిగా మరి కనబడుతూ ఉన్నాడు. అప్పుడు చూడండి, ఈ విషయాలన్నీ అతనికి తెలియవచ్చినప్పుడు యోబు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం నుంచి నేను చదువుతున్నాను. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ప్రభువునందు ప్రియమైన వారులారా, బండ మీద కట్టబడినటువంటి ఇంటిని పోలి ఉన్నటువంటి యోబు, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను అని చెప్పబడిన ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటే తన జీవితంలో జరిగినటువంటి అత్యంత విషాదకరమైనటువంటి విషయాలు, సంతానము పోయింది, తనకు కలిగినటువంటి ఆస్తి అంతయు పోయింది, కేవలం తను తన భార్య మాత్రమే మిగిలారు. ఈ విషయాలు తెలియజేయడానికి వచ్చినటువంటి ఆ యొక్క 4-5 పనివారు మాత్రమే మిగిలారు. విస్తారమైనటువంటి ఆస్తి ఇవన్నీ పోయినాయి. అయితే ఇక్కడ యోబు యొక్క మాటలు మనము గ్రహించినప్పుడు అతని యొక్క విశ్వాసము లేక అతను దేవుని మీద ఆధారపడినటువంటి స్థిరమైనటువంటి విశ్వాస జీవిత విధానం ఈ మాటల్లో మనకు కనబడుతుంది. నేల మీద సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేశాడు. అంటూ ఉన్నాడు ఆయన, నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదని. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాడు. అని అంటే తన జీవితంలో ఏ కార్యం చేసినా దానికి లోబడేటువంటి మనసు. కాబట్టి ఉన్నవి పోగొట్టుకుంటే అది శాపమని, అన్నీ ఉంటే అది ఆశీర్వాదమని అని అనుకునేటువంటి వారు తమ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దేవునిని కలిగి ఉండడమే ఆశీర్వాదము. పాపం వలన వచ్చు శాపమైన మరణము నుండి విమోచించబడమే ఆశీర్వాదము. మన పాపము నుండి మనము విమోచించబడమే ఆశీర్వాదము, దీవెన. అంతే తప్ప లోక సంబంధమైనవన్నీ కలిగి సౌకర్యవంతముగా జీవిస్తూ ఇష్టాన్ని నెరవేర్చుకోవడం ఆశీర్వాదం కాదండి. అందుకే ఇక్కడ చూడండి, యోబు యొక్క మాటలు గమనించినప్పుడు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని దేవుని స్తుతించాడు. తర్వాత వచ్చిన ఆయన గురించి గొప్ప సాక్ష్యం. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు. కాబట్టి దేవుడు అన్యాయం చేశాడు అనేటువంటి మాట ఎవ్వరూ ఉపయోగించడమే కాదు, ఆలోచనలో కూడా రాకూడదు. ఎందుకనంటే దేవుడు అన్యాయం చేసేటువంటి వాడు కాదు, ఆయన న్యాయవంతుడు. అది ఏం చేసినా న్యాయమే. మన జీవితంలో అది ఏది జరిగినా అది న్యాయమే దేవుని దృష్టిలో. దాని వెనుక గొప్ప మేలు దాగి ఉంటుంది అనేటువంటి సత్యాన్ని గ్రహించి మన జీవితంలో ఏ శోధన ఎదురైనా, ఏ శ్రమ ఎదురైనా, ఎంతటి విపత్కర పరిస్థితి అయినను కానీ దేవుణ్ణి స్తుతించే వారంగా, మహిమపరిచే వారంగా ఉండాలి తప్ప దేవుని నామాన్ని విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. కాబట్టి క్రీస్తు అనే బండ మీద ఈ వాక్యపు పునాది చేత కట్టబడినప్పుడు ఇటువంటి స్థిరమైన విశ్వాస జీవితాన్ని కలిగి ఉంటారు. ఇది ఒకటే కాదు, ఆయన యొక్క జీవితంలో మరి యొక్క సంఘటన 2వ అధ్యాయం చూస్తే యోబుకు ఉన్నదంతా పోవడమే కాక అతని ఆరోగ్యం కూడా పోయింది. యథార్థంగా జీవిస్తూ ఉన్నాడు. ఆస్తి అంతయు పోయినను తనకున్నదంత సమస్తాన్ని పోగొట్టుకున్న యథార్థతను కలిగి ఉన్నటువంటి యోబు జీవితంలో జరిగినటువంటి మరి ఒక విషయం 7వ వచనం నుంచి కనబడుతూ ఉంది. అతని అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి, 2వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. అరికాలు మొదలుకున్న నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా,
దేవుని దూషించి మరణము కమ్మనెను. చాలామంది ఇటువంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకుంటూ ఉంటారు. ఏదైనా శ్రమ కలిగినప్పుడు తమ ప్రాణాన్ని తాము తీసుకునేటువంటి ఆలోచన, ఆత్మహత్య చేసేటువంటి వారు కూడా ఉన్నారు. ఇక్కడ యోబు భార్య అయితే దేవుణ్ణి దూషించి మరణము కమ్మని సలహా ఇస్తూ ఉంది. అందుకు యోబు సమాధానము 10వ వచనం, మూర్ఖురాలు మాట్లాడుచున్నట్లు నీవు మాట్లాడుచున్నావు. ఆమెను మూర్ఖురాలు అని అనలేదు. మూర్ఖురాలు మాట్లాడుచున్నట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతులు ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. చూసారా, ఎంత స్థిరమైనటువంటి భక్తి విశ్వాసములు కలిగినటువంటి యోబు, స్థిరమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వాడు, క్రీస్తు అనే బండ మీద తన యొక్క జీవితాన్ని కట్టుకున్నటువంటి వారు. అంటే దేవుని యొక్క వాక్యము ప్రకారంగా, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా జీవించేటువంటి వారు. అయితే మరి దేవుడు యోబును ఆ రీతిగానే విడిచిపెట్టేశాడా? శరీర ఆరోగ్యము అరికాలు మొదలుకున్న నడినెత్తు వరకు శరీరం అంతా కూడా పుండ్లు ఏర్పడి చిల్లపెంకుతో గోక్కున్నటువంటి వాడు తను పోగొట్టుకున్నటువంటి ఎంత స్థితిలోనే దేవుడు విడిచిపెట్టాడా అంటే కాదు. 42వ అధ్యాయము యోబు గ్రంథంలోనే చివరి వచనాల్లో మనం చూస్తే, మరి 42వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. చూసారా, క్షేమస్థితిని మరలా ఇచ్చాడంట. పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా దేవుడు యోబుకు అనుగ్రహించాడు అని ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ చూడండి, 12వ వచనం కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, అంటే రెట్టింపు. గతంలో 7,000 ఉండేవి, ఇప్పుడు 14,000 గొర్రెలు. 3,000 ఒంటెలు ఉంటే ఇప్పుడు 6,000 ఒంటెలు ఇచ్చాడు. 1000 జతలు ఎడ్లు ఇచ్చాడు. 1000 ఆడుగాడిదలు దేవుడు అనుగ్రహించి అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను అనుగ్రహించాడు. కాబట్టి యోబు కుమార్తెలంత సౌందర్యవతులు ఆ దేశమంతట్లో లేరు అని కూడా ఇక్కడ వాక్యంలో 15వ వచనంలో రాయబడి ఉంది. కాబట్టి స్థిరమైనటువంటి విశ్వాస జీవితాన్ని కలిగి దేవుణ్ణి మహింపరిచినప్పుడు యోబు జీవితంలో అటువంటి దీవెనకరమైన స్థితిని పొందుకున్నాడు. కాబట్టి ఏ స్థితి అయినను కానీ దేవుని నుంచి దూరము అయ్యేటువంటి పరిస్థితి ఉండకూడదు అనేటువంటి సత్యాన్ని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. జీవితంలో ఎన్నెన్నో ఆటుపోట్లు, ఇరుగులు, ఇబ్బందులు, శోధనలు ఎదురవుతూ ఉంటాయి. అయినను వాటి యందు మనం స్థిరముగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది. ఇక్కడ చూడండి, మరి పేతురు గారి జీవితంలో కూడా మరి తను కూడా అలల చేత కొట్టబడ్డాడు. పేతురు, యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి పేతురు, లూకా సువార్త 22వ అధ్యాయంలో మరి ఈ విషయాలు రాయబడ్డాయి. 54వ వచనం నుండి 62వ వచనం వరకు రాయబడి ఉన్న వాక్య భాగాన్ని గమనిస్తే, మరి ఈయన ప్రభువైన యేసుక్రీస్తును బంధించినప్పుడు శిష్యులందరూ కూడా వెళ్ళిపోయారు, పారిపోయారు. అలాగే పేతురు కూడా మరి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామని పేతురు దూరం నుండి ఆయనను వెంబడిస్తూ ప్రధాన యాజకుని ఇంటిలోనికి వెళ్ళాడు, ఆ దగ్గరికి వెళ్ళాడు. ఆ సందర్భంలో మరి 3 సార్లు బొంకాడు. మనకు తెలిసిన విషయం అది, నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ముమ్మారు ఆయన ఎవరో నేను ఎరుగను అని బొంకాడు. అయితే కోడి కూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అంతకుముందే చెప్పారు, అంతకుముందే ఈ దినమున కోడి కూయక ముందు నన్ను ఎరుగనని నీవు ముమ్మారు బొంకుతావని. అయితే ఆ రీతిగా కోడి కూసింది. ప్రభువు చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకున్నాడు. 61వ వచనం లూకా సువార్త 22:61. అప్పుడు ప్రభువు పేతురు వైపు చూచెను. గనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందు అని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను, పశ్చాత్తాపడ్డాడు. తను ఒక శోధనకు గురయ్యాడు. అయితే ఎందుకు స్థిరమైనటువంటి వాడుగా కనబడుతున్నాడు అనంటే, దేవుణ్ణి ఆశ్రయించిన వాడు, దేవుని మీద పరిపూర్ణమైన ప్రభువైన యేసుక్రీస్తునందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచిన వాడు కాబట్టి
ఆ మాట జ్ఞాపకం చేసుకొని సంతాపపడ్డాడు, పశ్చాత్తాపపడ్డాడు, తన యొక్క విశ్వాస జీవితాన్ని స్థిరపరచుకున్నాడు. అందుకే తర్వాత చూస్తే అపోస్తల కార్య గ్రంథంలో యేసుక్రీస్తు పునరుద్ధానుడై పరలోకమునకు ఆరోహణమైన తరువాత సంఘం యొక్క స్థాపించిన తొలి దినాల్లో అతను పరిచర్య చేసిన అన్నింటిలో కూడా అందరిలో ప్రధానమైన వాడుగా పేతురు మనకు కనబడుతూ ఉన్నాడు. ఎన్నెన్నో అద్భుత కార్యాలు మరి పేతురు ద్వారా జరిగాయి. కాబట్టి అటు రీతిగా మరి శోధన, శ్రమ ఎదురైనను కానీ స్థిరమైనటువంటి జీవిత విధానాన్ని ఎవరు కలిగి ఉంటారు అని అంటే, దేవుని యొక్క మాటలు విని వాటి చొప్పున చేయువాడు బండ మీద కట్టిన ఇంటిని పోలి ఉంటాడు. మరి ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము నుండి 10వ వచనము వరకు రాయబడిన వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము నుండి పౌలు గారికి కలిగినటువంటి శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఏ రీతిగా ఉన్నాయి, ఆయన దేవుని యందు ఎంతటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఉంచి ఆయన పరిచర్య చేశాడు ఇక్కడ మనకు కనబడుతుంది. నేను చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలలోను, అల్లరులలోను, ప్రయాసములలోను, జాగరములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోనూ, జ్ఞానముతోనూ, దీర్ఘశాంతముతోనూ, దయతోనూ, పరిశుద్ధాత్మ వలనను, నిష్కపటమైన ప్రేమతోనూ, సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలనను, సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనిచున్నాము. కాబట్టి ఇతను కలిగినటువంటి శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, ఎన్నోసార్లు దెబ్బలు తిన్నాడు, చెరసాలలో ఉండాల్సిన పరిస్థితులు, ఎన్నెన్నో అతను వ్యతిరేకంగా గుంపు కూడి ఎంతోమంది అల్లరి చేసినటువంటి విషయాలు, అతనికి కలిగినటువంటి ఆ యొక్క ప్రయాస, అన్నింట్లో కూడా ఓర్పుగా ఉన్నాను అని అంటున్నాడు. కాబట్టి దేవుని భయభక్తి కలిగినటువంటి వారు ఓర్పుగా ఉండాలి. తర్వాత 6వ వచనం చూడండి. పవిత్రతతో, జ్ఞానముతో, దీర్ఘశాంతముతో, దయతో, పరిశుద్ధాత్మ వలన, నిష్కపటమైన ప్రేమతో అన్నాడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఇవన్నిటినీ కలిగినటువంటి పౌలు స్థిరంగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా అటు రీతిగా మరి ఏమైనాను కానీ పవిత్రతతో, జ్ఞానముతో, దీర్ఘశాంతముతో, దయతో, పరిశుద్ధాత్మ వలనను, నిష్కపటమైన ప్రేమతో అన్నాడు. ఆ రీతిగా మనము ఉండాలంటున్నాడు. తర్వాత 7వ వచనము 7-8 మనం చదువుకున్నాం. 10వ వచనం నేను కంటిన్యూ చేస్తూ ఉన్నాను. మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము. ఇతరులు అలా అనుకున్నారు, కానీ మేము సత్యవంతులము అని చెబుతున్నాడు. తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము. వీళ్ళకి ఏం తెలియదు అని అనుకుంటూ ఉంటారు. చాలామంది విశ్వాసులు పరిపూర్ణమైన విశ్వాసంతో దేవుని మీద ఆధారపడిన వారు ఇతరులు చూడడానికి వెర్రివారి వల్లే కనిపించవచ్చు. కానీ అక్కడ అందుకే ఏమంటాడంటే, తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోయిన వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడని వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము. కాబట్టి దుఃఖము, వేదన, శోధన, శ్రమలు కలుగుతున్నాయి, కానీ వాటన్నిటిని మించినటువంటి సంతోషం వీళ్ళు కలుగుతుంది. ఎందుకంటే అనేక ఆత్మలను ప్రభువు కొరకు సంపాదించేటువంటి, సువార్తను, సత్యవాక్యమును ప్రకటించేటువంటి గొప్ప పరిచారకుడుగా ఉన్నటువంటి ఆ విషయమే ఎంతో ఆనందాన్ని కలిగించేదిగా ఉందని చెబుతున్నాడు. దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము. కాబట్టి ప్రభుని క్రీస్తు కూడా మరి తనకున్నటువంటి ఆధిక్యతలన్నింటినీ విడిచి, తను తాను రిక్తునిగా చేసుకొని, పరలోక మహిమని విడిచి ఈ భూమి మీదకు మనల్ని ప్రేమించి మన కొరకే ప్రాణం ఇచ్చడానికి వచ్చాడు. ఆయన తన ఏమీ లేనివాడుగా ఈ లోకంలో జీవించాడు అని అంటాడు. రాయబడిన మాట, తన దారిద్ర్యం వలన మనలను ధనవంతులుగా చేయడానికి వచ్చిన క్రీస్తు అని.
కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యం కలిగించే వారము. ఏ ఐశ్వర్యం అది? ఆత్మ ఐశ్వర్యము. ఆత్మల రక్షణ, రక్షించబడిన వారు పొందబోయే ఐశ్వర్యం మహిమతో కూడినటువంటిది. పరలోక రాజ్యము ఎంతటి గొప్పది, వర్ణించజాలనేటువంటి ఆనందకరమైనటువంటి స్థలము. కాబట్టి అందుకే అంటాడు ఐశ్వర్యము కలిగించిన వారమని. ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము అని. చూడడానికి ఏమీ లేనట్టుగానే మనకు కనబడచ్చు, కానీ సమస్తమును కలిగి ఉన్నవారు అంటాడు. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకున్నాడు అనుకోండి, ప్రయోజనం ఏమైనా ఉన్నదా అంటే ఏమీ ప్రయోజనం లేదు. కాబట్టి ప్రాణాన్ని రక్షించుకున్నటువంటి, ఆత్మరక్షణ కలిగినటువంటి వాడు ఐశ్వర్యవంతుడు. ఎందుకు అనంటే ఆత్మరక్షణ ఉంది, దానికి మరణం లేదు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటుంది. కాబట్టి ఈ లోకంలో ఉన్నది ఏ కొంచెమైనా కానీ అది ఐశ్వర్యమే. అందుకే అంటాడు ఇక్కడ ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము అని. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, మొదట్లో ఏ రీతిగా ఉన్నాడు? సౌలుగా ఉన్నప్పుడు జీవితానికి నూతన జన్మ అనుభవాన్ని పొంది క్రీస్తు దర్శించిన తరువాత క్రీస్తునందలి విశ్వాసము ద్వారా కట్టబడినటువంటి జీవితం కలిగినటువంటి పౌలుకు ఎంతటి వ్యత్యాసం ఇక్కడ మనకు కనబడుతుందో చూడండి. కాబట్టి అట్టి రీతిగా దేవుని యొక్క వాక్యం విని దాన్ని అనుసరించే వారంగా క్రీస్తునందలి పరిపూర్ణమైన విశ్వాసంతో మన జీవితాన్ని కొనసాగించాల్సిన వారమై ఉన్నాం. చూడండి, ఇంకొక రెఫరెన్స్ మనం చదువుకుంటే 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన ఈ 2వ పత్రికలోనే 11వ అధ్యాయము 23వ వచనము నుండి 29వ వచనం వరకు రాయబడిన విషయాలు చూద్దాం. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషంగా ప్రయాసపడితిని, అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. ఇవన్నీ దేని వల్ల కలిగినాయి అని అంటే దేవుని యొక్క రక్షణ సువార్త, క్రీస్తుని గురించినటువంటి సువార్తను ప్రకటిస్తూ ఉంటే, క్రీస్తు రక్తం వల్లనే మనకు విమోచన, విడుదల, ఈయనే రక్షకుడు అని ప్రకటిస్తున్నందువలన ఇతను పొందినటువంటి ఈ శ్రమలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు వాడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలననైన ఆపదలలోను, దొంగల వలననైన ఆపదలలోను, నా స్వజనుల వలననైన ఆపదలలోను, అన్యజనుల వలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలనే ఆపదలలోను ఉంటేనే. చూసారా ఎన్ని శ్రమలు ఇతను అనుభవించాడు, సహించాడు దేవుని కొరకు. చూసారా, స్వజనులు, సొంత ప్రజల వలన ఆపదనంట. కపట సహోదరులు అంటే సహోదరుల వలె నటిస్తూ హాని చేయ తలపెట్టేటువంటి వారు కపటం అన్నమాట. కాబట్టి వేషధారణ కలిగినటువంటి వారు, భక్తి కలిగిన వారు వలె నటిస్తూ భక్తిహీనులతో సహవాసం చేసేటువంటి వారు కదా. భక్తి కలిగిన వారుగా ఉంటూ దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాల్లో ఉండేటువంటి వారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, కపట సహోదరుల వలన కూడా ఇతనికి ఆపద కలిగింది అంటున్నాడు. 27వ వచనం, ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి, ఇవియును గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ మాటలు మనం గమనించినప్పుడు ఎన్ని శ్రమలు శోధనలు ఈయన జీవితంలో ఎదురైనను. అక్కడ మనం చదువుకున్నాం, గాలి విసిరెను, వాన కురిసెను, వరదలు వచ్చెను, అయినను ఆ ఇల్లు బండ మీద కట్టబడినది కాబట్టి అది పడలేదు, స్థిరముగా ఉంది అని.
కాబట్టి దేవుని యొక్క సాక్షిగా జీవించిన క్రమంలో అపోస్తులైన పౌలు గారు అనుభవించినటువంటి ఈ శోధనలు, శ్రమలు అన్నిటి యందు కూడా అది క్రీస్తు కొరకు అయినటువంటి నింద, ఈ శ్రమ గొప్ప భాగ్యమని ఎంచుకొని స్థిరమైనటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉన్నాడు. అందుకే ఆయన అన్నారు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని. ఈ స్థిరమైనటువంటి విశ్వాసం జీవితంలో మనం కొనసాగే వారంగా ఉండాలి. కాబట్టి ఎప్పుడు ఉంటాం అని అంటే దేవుని యొక్క వాక్యం విని దాని ప్రకారంగా జీవించేటువంటి వారు. చూడండి, ఇంకొక వచన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 66వ కీర్తన 10వ చరణం 10 నుంచి 12. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయ రీతిగా మమ్మను నిర్మలులను చేసి ఉన్నావు. వెండి ఏ రీతిగా నిర్మలమవుతుంది? అగ్ని కొలుములో పరీక్షించబడుతుంది. కాబట్టి ఆ రీతిగా వెండిని నిర్మలము చేయ రీతిగా మమ్మను నిర్మలులను చేసి ఉన్నావు. నీవు బందీ గృహంలో మమ్ము ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోను నీళ్ళలోను పడితిమి. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క బిడ్డల యొక్క జీవితాల్లో కలిగినటువంటి శ్రమలలో, శోధనలో స్థిరంగా నిలిచినప్పుడు పొందబోయేటువంటి బహుమానము చాలా గొప్పది. పౌలు గారు పొందుకున్నది మహిమ కిరీటం, జీవ కిరీటం కాదా? దేవుడు ఇచ్చేటువంటి బహుమానం మీదే నాకు దృష్టి ఉంది అన్నాడు. అలాగే యోబు తన యొక్క జీవితంలో ఎన్ని శోధనలు, శ్రమలు కలిగిన స్థిరంగా ఉన్నాడు. రెట్టింపు ఆశీర్వాదాన్ని, దీవెనను దేవుని యొద్ద నుండి స్వతంత్రించుకున్నాడు. ఇక్కడ దేవుని యొక్క ప్రజలకు కలిగినటువంటి ఈ శ్రమలలో స్థిరంగా ఉన్నప్పుడు దేవుడు చూడండి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. కాబట్టి సమృద్ధిని అనుగ్రహించేటువంటి వాడు. శోధనలలో, శ్రమలలో మన జీవిత విధానంలో పరిశుద్ధులముగా, పవిత్రులముగా, నిర్దోషులముగా, నిష్కళంకులముగా దేవుని యొక్క నామాన్ని మహిమపరిచే వారంగా, ఘనపరిచే వారంగా మనం జీవించినప్పుడు దేవుని నుండి మనం పొందబోయేటువంటిది చాలా శ్రేష్టమైనది. అటువంటి బహుమానాన్ని పొందడానికి దేవుడు మనలను నడిపించుచున్నప్పుడు పూర్తిగా దేవుని మీద మనం ఆధారపడే వారంగా, దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనము జీవించే వారంగా ఉండాలి అనేది దేవుని యొక్క వాక్య సారాంశం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఆ మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలు మరలా జ్ఞాపకం చేసుకుంటే, కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. స్థిరంగా ఉంటుంది. అది దీవెనకరమైన స్థితిలో మనం ఉంటుంది. చూడండి, ఈయన ఆ మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండును. దేవుని యొక్క వాక్యం వినడమే కానీ వాక్య ప్రకారంగా జీవించినటువంటి వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయి అని అంటే, ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని వలె ఉంటాయంట. ఇసుక మీద ఇల్లు కడితే ఏమవుతుంది? వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. కూలిపోతాయి. విశ్వాసము అస్థిరంగా ఉంటుంది. విశ్వాస జీవితంలో పతనమైపోయేటువంటి వారు ఎవరు అనగా, దేవుని యొక్క వాక్యం విని దాని చొప్పున చేయనటువంటి వారు. ఈ లోక సంబంధమైన ఐహిక విచారములు, నేత్రాశ అంటే చూసిన ప్రతిదీ కావాలని కోరుకోవడం, శరీరాశ శరీర సంబంధించినటువంటి ఆశలను తీర్చుకోవడానికి, జీవబుడ్డంబం అనగా గర్వము, అహంకారము, ఇవన్నీ కూడా మానవునికి జీవితంలో పరీక్షగా నిలిచినప్పుడు వాటికి లోబడి విశ్వాస జీవితంలో పతనమైపోయేటువంటి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారిలా వాక్యమును విని వాక్య ప్రకారంగా జీవించే వారంగా ఉందాం. స్థిరమైనటువంటి విశ్వాస జీవితం కలిగి ఉండడం ద్వారా దేవుడు అనుగ్రహించేటువంటి శ్రేష్టమైన, ప్రశస్తమైనటువంటి, దీవెనకరమైనటువంటి
జీవితాన్ని మనం ఈ లోకంలో కలిగి ఉండడమే కాక నిత్య రాజ్యమును స్వతంత్రించుకునే వారంగా ఉంటాం. అటు రీతిగా ప్రభువు మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమెన్. పరిశుద్ధుడు వగు దేవా, కృప కలిగిన తండ్రి, నీ వాక్యమును ధ్యానించుటకు మాకు సహాయం చేసినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్న వారముగా, నీ మాటలు విని వాటి ప్రకారం చేయవారంగా ఉండునట్లుగా నీ కృప దయచేయమని, ఈ లోకములో మాకు ఎదురయ్యేటువంటి ఇహలోక సంబంధమైన ప్రతి శోధనలో స్థిరమైన వారుగా నిలిచి విశ్వాస జీవితమును కాపాడుకునే వారంగా ఉండునట్లుగా సహాయం చేయమని అడుగుచున్నాం. ఇతర మనుషులను సంతోషపెట్టడానికి కానీ, ప్రభువా మనుషులకు భయపడి కానీ, లేక శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనే వాటికి లోబడి విశ్వాస జీవితాన్ని పోగొట్టుకునేవారుగా కాక, స్థిరమైనటువంటి ఇంటి వలె, బండ మీద కట్టబడిన ఇంటి వలె స్థిరమైన విశ్వాస జీవితమును కలిగి నిన్ను మహిమపరిచేవారంగా ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. కీర్తన పాడుకుందాం. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయం బిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది, నశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. నీ సిల్వలో కార్చినట్టి విలువైన రక్తము చే, నీ సిల్వలో కార్చినట్టి విలువైన రక్తము చే పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవతనయుడా, పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవతనయుడా, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. వాక్యాన్ని చదువుకుందాం. దేవుడి యొక్క శరీర రక్తములను జ్ఞాపకం చేసుకొనుచు, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ రక్షణను బట్టి, విమోచనను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించే వారముగా ఉందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ అధ్యాయము 23వ వచనం నుంచి రాయబడి ఉన్న వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం.
నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ యొక్క రొట్టెను విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తినునప్పుడు ఆయన శరీరమును మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన కొరకై నలుగుగొట్టబడిన ఆయన శరీరం ఆ పాత్రలో నుండి త్రాగునప్పుడల్లా ఆయన యొక్క పరిశుద్ధ రక్తమును జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని ఆయన చెప్పారు. కాబట్టి ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క రక్తము వలన మనకు కలిగిన విమోచన, మన పాప భారాన్ని ఆయనే భరించి, మన పాపమునకు శిక్ష ఆయనే సహించి శిలువ మరణాన్ని పొందారు. మన కొరకై మరణించినటువంటి క్రీస్తు, మన కొరకై నలుగుగొట్టబడినటువంటి ఆయన పరిశుద్ధమైనటువంటి శరీరం, ఆయన ఏ పాపమును చేయలేదు, ఆయన ఏ అపరాధమును కనబడలేదు, ఏ దోషము కనబడలేదని అధికారి చేత సర్టిఫికెట్ సాక్ష్యం పొందినటువంటి వాడు. ఆయనను విచారించినటువంటి పిలాతు ముమ్మారు ప్రకటించిన విషయం, ఈయన యందు ఏ దోషమును కనబడలేదు, మరణమునికి తగినటువంటి ఏ యొక్క నేరము ఈయనందు లేదు, ఈయన నిర్దోషి అని ప్రకటించాడు. ప్రజలను సంతోషపెట్టడానికి ఆయన శిలువ మరణానికి అప్పగించాడు. కాబట్టి ఆ రీతిగా అన్యాయపు తీర్పు పొందినవాడుగా మన కొరకై మరణించినటువంటి వాడు. ఎందుకు ఆ రీతిగా అన్యాయ తీర్పు పొందాడు, ఆయన సిలువ వేశారు అని అంటే లేఖనము నెరవేరాల్సి ఉంది. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను గారు చెప్పారు యోహాను సువార్తలో. అనంటే లోకంలో ఉన్న ప్రతి మానవుని యొక్క పాప పరిహారార్థమై పాప క్షమాపణ కొరకై అర్పించబడేటువంటి దేవుని యొక్క గొర్రెపిల్ల అయిన క్రీస్తు తన దేహాన్ని ఆ రీతిగా అర్పించాడు. అలాగే ఆయన చిందించినటువంటి పరిశుద్ధ రక్తము ద్వారా మన యొక్క పాపములు పరిహరించబడుతూ ఉన్నాయి. పాపాన్ని క్షమించి మనలను పరిశుద్ధులుగా చేయుచున్నాడు. కాబట్టి రొట్టెను విరిచిన ప్రతిసారి ఆయన యొక్క పరిశుద్ధ శరీరమును, పాత్రలోని త్రాగు ప్రతిసారి ఆయన యొక్క పరిశుద్ధ రక్తమును మనం జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దాన్ని తీసుకోవాలి. ఎవడు యొక్క మరి అయోగ్యంగా తీసుకుంటే, అయోగ్యంగా పాత్రలను త్రాగితే ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అయిపోతాడంట. కాబట్టి అయోగ్యంగా కాక యోగ్యమైనటువంటి విషయాలు, యోగ్యమైనటువంటి స్థితిలోనే దాన్ని మనం తీసుకోవాలి. మనలను మనమే పరీక్షించుకోవాలి, మనలను మనమే విమర్శించుకొని దేవుని సన్నిధిలో సరి చేసుకోవాలి. కాబట్టి ఈ క్షణమంది ఇప్పుడే దేవుని సన్నిధిలో మనలను మనం పరీక్షించుకోవాలి. దేవునికి ఇష్టం లేనటువంటి ఆలోచన, దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు మన జీవితంలో ఏమైనా ఉంటే వాటిని ఇప్పుడే దేవుని సన్నిధిలో క్షమించమని అడిగి విసర్జించి మరలా ఎప్పుడు వాటిని మన జీవితంలో తెచ్చుకొనకూడదు. అది యోగ్యమైన జీవితం. అంతే తప్ప ఇప్పుడు ఒప్పుకొని రేపు మళ్ళీ వాటిని అనుసరిస్తే అది అయోగ్యమైనటువంటి వారుగా ఉంటాం, మరి శిక్షించబడేటువంటి స్థితిలో ఉంటాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, క్రీస్తు మన కొరకై చేసిన అమోహోపకారాన్ని, బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆరాధన చేస్తూ ఈ యొక్క మరి రొట్టెను, ఈ యొక్క పాత్రలోని ద్రాక్షరసమును తీసుకోవాలని ప్రభు పేరట
మనవి చేస్తూ ఉన్నాను. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి, ఇది తీసుకొని తినుడి, ఇది మీ కొరకైన నా శరీరము, దీనిని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా చేయమని చెప్పాను. పరిశుద్ధుడు ఒక ప్రభువా, కృప కలిగిన తండ్రి, ఈ రొట్టెని మీరు ఆశీర్వదించండి. దీన్ని విరిచి తీసుకొని చుండగా మా కృప మాకు దయచేయండి. మా కొరకే నలుగుగొట్టబడిన నీ పరిశుద్ధ శరీరమును బట్టి వందనాలు నాయన. మా నా పాప శిక్షను మీరు భరించారు. నా కొరకై ప్రభు నాకు బదులుగా మీరు మరణించారు. మరణమును జయించి తిరిగి లేచి పునరుద్ధానుడై ప్రభు మీరు పరలోకమునకు ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమును కూర్చుండి ఉన్నారు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడి నుండి త్వరలో రానయ్యున్న దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ శరీర రక్తముల ద్వారా మాకు కలిగిన ఈ గొప్ప రక్షణను బట్టి వందనాలు చెల్లిస్తూ, మా యొక్క శరీరము, మా యొక్క ప్రాణము, మా యొక్క ఆత్మను నిత్య జీవమునకై సంరక్షించుమని, ప్రతి ఒక్కరిని బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని దాన్ని ఆశీర్వదించి వారికి ఇచ్చి, ఇది తీసుకొని త్రాగుడి, మీ కొరకైన నా యొక్క రక్తము, అనగా అనేకుల పాప క్షమాపణ కొరకై చిందింపబడుచున్న నిబంధన రక్తం అని సెలవిచ్చాను. మనము జ్ఞాపకం చేసుకుందాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. పరిశుద్ధుడు ఒక ప్రభువా, కృప కలిగిన తండ్రి, మా కొరకై చిందించబడిన నీ పరిశుద్ధ రక్తమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ రక్తము ద్వారా ప్రభువా మేము విమోచించబడ్డాం. విమోచన క్రయధనముగా నీ అమూల్యమైన రక్తాన్ని వెలగా చెల్లించిన దేవా, వందనాలు తండ్రి. పాపము నుండి, పాప శాపమైన మరణము నుండి మమ్మల్ని విమోచించి పరిశుద్ధులముగా, పవిత్రులముగా, నీతిమంతులుగా తీర్చిన దేవా, వందనాలు. నిత్యరాజ్య వారసులుగా చేసిన దేవా, వందనాలు చెల్లిస్తూ, ఈ సమయంలో ప్రభువా నీ పరిశుద్ధ రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మేము తీసుకొని పోయే ఈ పాత్రలో ఉన్న దాన్ని మీరు ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును, స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును. స్తుతి పాత్ర నీకే చెల్లును, స్తోత్రార్హుడా నీకే తగును. స్తుతి పాత్ర నీకే చెల్లును, స్తోత్రార్హుడా నీకే తగును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్,
నీ రక్తమే నా బలము. పరిశుద్ధులు ఒక దేవా, కృప కలిగిన తండ్రి, నీ శరీర రక్తములను జ్ఞాపకం చేసుకొనచ్చు ఈ ఆరాధనలో పాల్గొనుటకు మాకు సహాయం అనుగ్రహించినందుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని బలపరచుమని, స్థిరమైనటువంటి వారుగా యోగ్యమైన జీవితం జీవించుటకు నీ కృప దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని యొక్క మహాకృప చేత ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా కుటుంబాలుగా దేవుని సన్నిధిలో మరి చేరి ఆరాధించేటువంటి గొప్ప ఆధిక్యత ప్రభువు మనకిచ్చినందుకు మరి ఒకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృప చేత దేవుడు మన కుటుంబాలన్నింటినీ సంరక్షించారు, భద్రపరిచారు. ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో క్షేమం ఇచ్చారు. అందుకొరకే దేవునికి ఎంతగానో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ యొక్క శనివారం 31వ తేదీ, ఈ నెలలో చివరి శనివారం కాబట్టి 24 గంటల ప్రార్థన మనం చేయాల్సి ఉంటుంది. శుక్రవారం రాత్రి 12 దాటిన మరుక్షణమే ఈ యొక్క ప్రార్థన ప్రారంభమవుతుంది. శనివారం పగలు కొనసాగి శనివారం రాత్రి 12 గంటలతో ముగుస్తూ ఉంది. గత కొద్ది సంవత్సరాల నుండి ఈ యొక్క క్రమాన్ని మనం అనుసరిస్తూనే ఉన్నాం. అటు రీతిగా మరి మీకు ఇదివరకు ఏ రీతిగా ప్రార్థించారో ఆయా సమయాల్లో ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయాలని, సంఘక్షేమం కొరకు, సేవకుల కొరకు, సంఘము ఆత్మీయంగా, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆత్మరక్షణ పొంది కుటుంబాలుగా దేవుని సన్నిధిలో ఆరాధించాలని, అలాగే మన గ్రామం కొరకు, రాష్ట్రము, దేశం కొరకు, సమస్త జనుల క్షేమం కొరకు మనం ప్రార్థిస్తూనే ఉన్నాం. అటు రీతిగా మీ ప్రార్థన కొనసాగించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. దేవుని చిత్తమైతే ప్రభుత్వము తరపున అలాగే ఏ నిబంధనలు మనకు అడ్డు రాకుండా ఉంటే దేవుని యొక్క కృపచేత మరి ఆగస్టు 1 మొదటి ఆదివారం ఆగస్టులో ఆ రోజు నుంచి ఆరాధన మరి దేవుని మందిరంలో ప్రారంభించాలని ఆలోచన చేస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. అటు రీతిగా మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. దేవుణ్ణి స్తుతించి ఆరాధించుటకు ఆయన యొక్క సన్నిధానంలో మనము కూడుకోవడానికి అనుకూలతను అనుగ్రహించమని ప్రార్థన చేద్దాం. 2 ఆరాధనలుగా ఉదయం 8 నుంచి 9:30 వరకు మొదటి ఆరాధన, 10 గంటల నుండి 11:30 గంటల వరకు రెండవ ఆరాధన ఉంటుంది. సమయాన్ని ఖచ్చితంగా మనము పాటించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన దీవెనతో ఈ యొక్క ఆరాధన క్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడు ఒక ప్రభువా, కృప కలిగిన తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఆధిక్యతలన్నిటిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. భయంకరమైన దినాల్లో మమ్మలను, మా కుటుంబాలను మీరు భద్రపరిచారు, సంరక్షించారు. ప్రతి ఒక్కరికి క్షేమం ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ప్రతి కుటుంబాన్ని దీవించండి, బలపరచండి. ప్రతి ఒక్కరూ ఆత్మరక్షణ పొందుకున్నట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాం. తండ్రి, నీ చిత్తమైతే ఆగస్టు 1 ఆదివారం నుండి మందిరంలో ప్రభు మేమందరము చేరి ఆరాధించుటకు సహాయం చేయమని, కృపదయ చేయమని అడుగుతున్నాం. ప్రతి కుటుంబంలోని యజమానిని బలపరచండి. వారు చేస్తున్న వ్యవసాయము, ఉద్యోగము, వ్యాపారము, చేతి వృత్తులు అన్నింటిలో అభివృద్ధి కలుగు చేయండి. తొలకరి వర్షమును, కడవరి వర్షమును దాని కాలములో కురిపించువాడా, మీకు వందనాలు నాయన. తగినంత వర్షపాతమును అనుగ్రహించి భూమి ఫలించినట్లుగా మీరు దీవించమని అడుగుతున్నాం. అతివృష్టి కానీ అనావృష్టి కానీ లేకుండా సహాయం చేయండి. ప్రభువా, మా రాష్ట్రాన్ని, దేశాన్ని కనికరించండి, అభివృద్ధి చేయండి. ప్రభువా, పరిపాలకులకు సమయోచిత జ్ఞానము, మంచి మనసు ఇవ్వండి. నీతి న్యాయములతో పరిపాలించినట్లు సహాయం చేయండి. నిన్ను ఎరుగని వారైనను కానీ నీ చిత్తమును నెరవేర్చినట్లుగా నీ కృపదయ చేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, మా గ్రామాన్ని దీవించండి. ప్రభువా, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు రక్షించండి, ఆత్మరక్షణ దయచేయండి, సహాయం చేయండి. ప్రభువా, ఇదిగో తండ్రి, బలహీనులను బలపరచండి, అనారోగ్యంగా ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. చీకటి నుండి, అవిధేయత నుండి, పాపము నుండి, దురలవాట్ల నుండి, ప్రతి విధమైనటువంటి బలహీనత నుంచి విడుదల కలుగు చేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన అంతటిలో ప్రభువా, మీరు మాకు సహాయం అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ, మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే
రాబోయే పరిశుద్ధ దినమున ఈ రీతిగా ప్రభువా అందరము చేరి మందిరములో ఆరాధించుటకు కృపదయ చేయమని, నీ కృపయు క్షేమమును మా వెంట ఉండునట్లుగా మీరు ఆజ్ఞాపించుమని దీవించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడిని యేసుక్రీస్తుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ మనకును మన కుటుంబములకును సార్వత్రిక సంఘమునకును సకల పరిశుద్ధులకును నిరంతరము తోడైండును గాక, ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించును గాక, ఆమెన్.